भैया సరే టెంపరేచర్ చూసినప్పుడు ఈరోజు మనం పాలకొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు వారి ఆరోగ్య రక్షణ గురించి వైద్య శిబిరం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిపాము. ఏరియా హాస్పిటల్ పాలకొండ నుంచి అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి వారికి ఆరోగ్యం బీపీ, పల్స్, అలాగే బ్లడ్ షుగర్, అలాగే కిడ్నీ ఫంక్షన్స్, అలాగే హార్ట్ ఈసీజీలు అన్ని తీసి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళని నోట్ చేసుకుని వాళ్ళకి సూచనలు అలాగే తగిన మందులు కూడా ఇప్పిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం స్వచ్ఛ భారత్ మిషన్, మనం ఇండియా అంతను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకారం స్వచ్ఛత హీ సేవ, ప్రతి మనిషికి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా అవసరం. మనం దేశం ముందుకెళ్లాలంటే ప్రతిదీ శుభ్రంగా ఉండాలి, మనం వ్యక్తిగత శుభ్రంగా ఉండాలి, అలాగే మన చుట్టుపక్కల కానీ మన గ్రామం కానీ మన హాస్పిటల్ కానీ మన ఊరు కానీ ప్రతిదీ శుభ్రతగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా మనం ఉంటే దేశం అంతా ఆరోగ్యంగా ఉంటే ముందుకెళ్తుంది, డెవలప్మెంట్ అవుతుంది అనేది కార్యక్రమం చేస్తున్నాము. గత 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు మనం ఈ స్వచ్ఛత హీ సేవలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. హాస్పిటల్ అయితేనేమి, మున్సిపాలిటీలో అయితే కానీ అన్ని పరిసరాలను శుభ్రం చేయడం, అలాగే మొక్కలను పీకడం కానీ, అలాగే కాలువలను క్లీన్ చేయడం కానీ, అలాగే వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం కానీ, అలాగే మనకి పారిశుద్ధ్యం ముఖ్యంగా ఏంటంటే మనం మనకి క్లీనింగ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి గవర్నమెంట్ చాలా ఆలోచిస్తుంది. దానిగా ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో. దాని భాగంగా మనం ఇప్పుడు పాలకొండలో ఈ రోజు చేస్తున్నాము. ఆల్రెడీ 50 మందిని ఆల్రెడీ చూసాము, వాళ్ళకంతా స్క్రీనింగ్ చేశాము, తగిన మందులు ఇచ్చాము, తగిన సూచనలు కూడా వాళ్ళకి ఇచ్చాము. ఇంకొక 50 మంది వెయిట్ చేస్తున్నారు, ఈ స్క్రీనింగ్ గురించి చూస్తున్నారు. వైద్య శిబిరం మన మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా, అలాగే ఇప్పుడు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అటెండ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ, సమాంధ్ర భారత్లో స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాంలో భాగంగా పాల్గొన్న నగర పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో 17వ తారీఖు నుంచి మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టుగా కాలువలు శుభ్రం చేయడం, మన వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం, మొక్కలు పాతడం, అలాగే ఎక్కడైతే చెత్త మన గుట్టలుగా పేరుపోయి ఉంటుందో వాటిని క్లియర్ చేయడం, వీటిన్నిటితో పాటుగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఒక షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం మన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతోటి మనకి ఎంతో ప్రాముఖ్యత అంశం ఇది. మన పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే చెత్త పెరిగిపోతుందో ప్రతిరోజు కూడా వారు ఈ పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అపరిశుభ్రాన్ని అంతా వాళ్ళు క్లీన్ చేస్తూ వాళ్ళు ఎటువంటి అనారోగ్యానికి గురవ్వకూడదు. సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారందరూ కూడా కొంతమంది కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవచ్చు. వాళ్ళకి ప్రభుత్వం కూడా చేయూత ఇవ్వాలి. వారికి రకరకాలటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రకంగా వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేయించి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్ణయించుకుని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో
మన కార్మికులందరికీ కూడా ఈ రోజు ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఈ మందులు సరఫరా చేయడం కానీ టెస్టులు చేయించడం కానీ చేయించవలసిందిగా ఆదేశించారు. అందువల్ల ఈ మన ఎంతో ప్రాముఖ్యతగా ఈ అంశాన్ని పరిగణించలో తీసుకుని ఈ పాల్గొండ నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సుమారు 60 మంది ఉన్నారు. వీరందరికీ కూడా రకరకాల టెస్టులు చేసి వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మన డాక్టర్ల వారు టెస్టులు చేసి దాని ద్వారా వారు ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎంతో చాలా అభినందనీయం. ఇది వారందరూ వారు చేసుకోలేరు కాబట్టి గవర్నమెంట్ వారు చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. వారందరూ శుభ్రంగా ఉంటేనే మనం కూడా పట్టణం పరిశుభ్రతగా ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి ఇలాగా ఈ పెద్ద ఎత్తున చేయడానికి నిర్ణయించినటువంటి ప్రభుత్వం వారికి, అలాగే ఈ రోజు ఇక్కడ చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుని ఆదేశించిన మన ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా కార్మికులందరి తరఫున ఈ డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా వర్కర్లందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి వారి ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకుని అన్ని రకాలైనటువంటి టెస్టులు పొంది ఆరోగ్యంగా ఉంటే, వారు ఆరోగ్యంగా ఉంటేనే మనందరం కూడా మన పరిశుభ్రాలు ఆరోగ్యంగా ఉంటే మన కూడా ఆరోగ్యంగా ఉన్న కారణం అవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్లకి, ఎమ్మెల్యే గారికి, గవర్నమెంట్ కి కూడా అందరికీ పేరు పేరున ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.